నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా తర్వాత కూడా బౌద్ధ ప్రపంచానికి నాయకత్వం ఉంటుంది. దలైలామా సంస్థ ఆగదు. చైనాకు బలమైన రాజకీయ సందేశం పంపించారు బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో. చైనా వేర్పాటువాదిగా కవ్విస్తున్న తన వారసత్వాన్ని అధికారికంగా ప్రకటించి దలైలామా తిరిగి పుడతాడు అన్న భరోసాను ప్రపంచ బౌద్ధులకిచ్చాడు. 1959 నుంచి ప్రవాసంలో జీవిస్తున్న టిబెట్ సమాజానికి, మానవతా విలువలకు, చైనాకు వ్యతిరేకంగా సాగుతున్న శాంతియుత ఉద్యమానికి దలైలామా సంస్థ స్ఫూర్తిగా నిలుస్తోంది. దలైలామా ప్రకటనతో చైనా ఒత్తిడి పెరుగుతోంది. బౌద్ధుల ఆధ్యాత్మిక మత గురువు, టిబెట్ ప్రవాస అధినాయకుడు దలైలామా తాను మరణించినప్పుడు తన వారసుడు ఉంటాడని తేల్చి చెప్పాడు. తన తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక వారసుడు ఉంటాడని స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ అనుచరులకు 600 సంవత్సరాల పురాతన దలైలామా సంస్థ కొనసాగుతుందని భరోసా ఇచ్చాడు. నాయకుడు లేని భవిష్యత్తు గురించి భయపడాల్సిన పని లేదని టిబెటన్లకు సూచించాడు. టిబెటన్ల అభిప్రాయం ప్రకారం టెన్జిన్ గ్యాట్సో దలైలామా 14వ పునర్జన్మగా భావిస్తారు. చైనాలో దక్షిణాఫ్రికా పరిమాణంలో ఉన్న విస్తారమైన ఎత్తైన పీఠభూమి టిబెట్. స్వయం ప్రతిపత్తి కోసం దలైలామా పోరాటం చేస్తున్నారు. 1959లో టిబెట్ రాజధాని లాసాలో చైనా దళాలు తిరుగుబాటును అణచివేసినప్పటి నుండి వేలాది మంది టిబెటన్లు భారతదేశానికి వచ్చి ప్రవాసంలో నివసిస్తున్నారు. గతంలో ప్రజల డిమాండ్ ఉంటేనే బౌద్ధుల సంస్థ కొనసాగుతుందని దలైలామా గతంలోనే చెప్పారు. గత 14 సంవత్సరాలుగా ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రవాసులు, మంగోలియా, రష్యా, చైనాలోని కొన్ని ప్రాంతాల నుండి బౌద్ధులు దలైలామా సంస్థను కొనసాగించాలని కోరుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా టిబెట్లోని టిబెటన్ల నుంచి మద్దతు లభిస్తోందని దలైలామా చెప్పారు. దశాబ్దాలుగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో మత నాయకుల సమావేశం ప్రారంభంలో దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు. దలైలామా సంస్థ కొనసాగుతుందని నేను ధృవీకరిస్తున్నానని అధికారికంగా తెలిపారు. చైనా తిరుగుబాటుదారుడిగా, వేర్పాటువాదిగా ఖండిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా దలైలామా గుర్తింపు పొందారు. తనను తాను సాధారణ బౌద్ధ సన్యాసిగా అభివర్ణించుకుంటారు. 1950లో చైనా సైన్యాన్ని పంపి ఆక్రమించేసుకుంది. కానీ దలైలామా బుధవారం మాట్లాడుతూ 15వ దలైలామాను గుర్తించే బాధ్యత దలైలామా ట్రస్ట్ అయిన గార్డెన్ ఫోండ్రాంగ్ ట్రస్ట్ పైనే ఉంటుందని అన్నారు. భవిష్యత్ పునర్జన్మను గుర్తించే ఏకైక అధికారం గార్డెన్ ఫోండ్రాంగ్ ట్రస్ట్కు ఉందని దలైలామా చెప్పారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరన్నాడు. ఇక దలైలామా ప్రకటనపై అంతర్జాతీయంగా ఉన్న బౌద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దలైలామా పాత్ర కొనసాగింపుతో టిబెటన్లకు ఎంతో ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. దలైలామా సంస్థ మానవాళి ప్రయోజనాలకు సేవ చేస్తూనే ఉంటుందని వారు చెప్పారు. భవిష్యత్తులో నాయకుడి విషయంలో చైనా ప్రకటనను తాము గుర్తించబోమన్నారు. ప్రస్తుత 14వ దలైలామా పేరు టెన్జిన్ గ్యాట్సో. ఆయన 1935లో జన్మించారు. చిన్న వయసులోనే దలైలామాగా గుర్తించారు. బౌద్ధ విశ్వాసం ప్రకారం దలైలామాను తుల్కుగా భావిస్తారు. మరణానంతరం తిరిగి పుడతాడని భావించడమే తుల్కు ఆచారం. దలైలామాకు రక్త సంబంధ వారసుడు ఉండరు. ఇది రాజకీయ పదవి కాదు. దలైలామా మరణానంతరం ప్రత్యేక పద్ధతుల్లో పునర్జన్మ అంశాన్ని గుర్తిస్తారు. ఇది సాధారణంగా ఒక చిన్న పిల్లోడిలో కనిపించే లక్షణాల ద్వారా గుర్తిస్తారు. మునుపటి దలైలామా ఉపయోగించిన వస్తువులు బట్టి నిర్ధారిస్తారు. ప్రస్తుతం 14వ దలైలామా వృద్ధుడయ్యారు. 90వ సంవత్సరానికి దగ్గరగా ఉన్నారు. ఆయన ఇప్పటికే తన తర్వాత దలైలామా వ్యవస్థ కొనసాగకపోవచ్చని కొన్నిసార్లు వ్యాఖ్యానించారు కూడా. దీంతో చైనా టిబెట్ను పూర్తి స్థాయిలో తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తోంది.